సేమ్ బాక్స్ టేబుల్ ఇచ్చేసారు నీట్గా. ఈ కార్నర్లో కనిపించకపోయినా కూడా మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో కావచ్చు, నోట్బుక్లో కావచ్చు, లేదా మెటీరియల్లో కావచ్చు ఆ క్వశ్చన్స్ ఏమున్నాయని చూసుకోండి. ఫైనల్కి సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సమ్ ఆఫ్ ఆల్ probabilities is equals to 1. సో p కి ఎదురుగా ఉన్నవన్నీ యాడ్ చేద్దాం. 0 plus k plus 2k plus 2k plus 3k plus k square plus 2k square plus 7k square plus k is equals to 1. k కన్నా k square పెద్దది కాబట్టి k square ఇది 1 ఒక 2 3 ఒక 7 10 k square 1 ఒక 2 3 ఒక 2 5 ఒక 3 8 ఒక 1 9. ఓకే ప్లస్ 1 ఇద్దరు వస్తే మైనస్. ఈ విధంగా వస్తే ఏమో చేస్తామే ఫ్యాక్టర్స్ ప్లస్ ఇటు మైనస్ మైనస్ 10 10 ఫ్యాక్టర్స్ 10 వన్స్ సమర్పయామి. మైనస్ వచ్చినప్పుడు ఎవరికి మిడిల్లో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా పెద్దోనికి ప్లస్ చిన్నోనికి మైనస్. వెంటనే సెపరేట్ మా ప్లస్ 10 ఆ తర్వాత మైనస్ 10 మైనస్ 1 ఆ తర్వాత ప్లస్ 1. ఈ స్టార్టింగ్ లో నంబర్ని బై అనాలి. అది మన షార్ట్ కట్ షార్ట్ మెథడ్. ఇది 1/10 బాక్స్ అయింది. ఇది మైనస్ వచ్చింది కాబట్టి నాట్ డిఫైన్. ఎందుకంటే మనకు ప్రాబబిలిటీ అంటే పాజిటివ్ వాల్యూ రావాలి. అయిపోయి సెకండ్ క్వశ్చన్ మీన్ ఏంటి ఫార్ములా సిగ్మా xi ఇంటూ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు xi. ఫార్ములాని గుర్తు రాలేదా వదిలేసి అప్ డౌన్ ప్లస్ 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 0 into 0 plus 1 into k plus 2 into 2k plus 3 into 2k. ఇక్కడ ఆవేశంలో 2k తర్వాత 3k అనుకోండి, 3k రాస్తారు జాగ్రత్త. ప్లస్ 4 into 3k plus 5 into k square plus 6 into 2k square plus 7 into 7k square plus k. Right. 0 plus k plus 2 2s are 4k plus 3 2s are 6k plus 4 3s are 12k plus 5 into k square 5k square 6 2s are 12k square 7 7s are 49k square 7 into k 7k. First k square పెద్దది 5 ఒక 12 17 ఒక 49 యాడ్ చేస్తే 66k స్క్వేర్. ఇంకేలు 7 12 19 6 19 25 29 30k. ఆగిపోతున్నాను ఆగిపోయినా ఎవరి దగ్గర ఆగిపోయినా k దగ్గర. k నాది k స్క్వేర్ k అంటే 1/10 మరి k స్క్వేర్ అంటే ఎంత 1/100 ప్లస్ 30 ఇంటూ మళ్ళీ ఆగిపోయినా ఎవరి దగ్గర ఆగిపోయినా k అంటే k కాదు 1/10. ఇక్కడ 0కి క్యాన్సల్. దీని ఆన్సర్ ఏమో 3. మరి ఇది ఎలా క్యాన్సల్ చేయకండి. బైలో 2 సున్నాలు 2 zeros ఉన్నాయి కాబట్టి పైన 2 నంబర్లకి పాయింట్ పెట్టాలి. మరి 66కి పాయింట్ పెడితే 0.66. మరి టోటల్ ఆన్సర్ ఎంత 3 ఒక 0 ఎంత 3.66. అయిపోయి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది చేద్దాం. ఏంటి లాస్ట్ క్వశ్చన్ p ఆఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ 5. మరి 0కి 5కి మధ్యలో ఎవరెవరు ఉంటారు 1 2 3 4. కాబట్టి p ఆఫ్ 1 ప్లస్ p ఆఫ్ 2 ప్లస్ p ఆఫ్ 3 ప్లస్ p ఆఫ్ 4. మరి 1 వద్ద ఆన్సర్ ఎంత 1 కింద చూడు k ప్లస్ 2 కింద 2k. ఇక్కడ కూడా ఆవేశం వద్దు. 3 కింద 2k ఉంది. మరి 4 కింద ఎవరున్నారు 3k. ఇక్కడ చాలా మంది పిల్లలు 3k 4k సొంతంగా తీసుకుంటారు. అక్కడ చూసి తీసుకునేయండి. రైట్ 1 ఒక 2 3 3 ఒక 2 5 5 ఒక 3 8k. ఆగిపోయినా ఎవరి దగ్గర ఆగిపోయినా k అంటే k కాదు 1/10. ఇది 2 రకాలుగా రాసుకోవచ్చు ఆన్సర్.
బైలో 10 అంటే ఒక 0 ఉంది కాబట్టి 0.8 అనొచ్చు, లేదా 2 టేబుల్తో క్యాన్సిల్, 2 4s 2 5s, సో ఏదైనా రాయొచ్చు, నో ప్రాబ్లం.